श्रीगुरुपरब्रह्मणे नमो नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। 25 సూపర్, వెరీ గుడ్, కరెక్ట్। 25వ వారం 289 శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, అంతా ఒకటే సరేనా? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక ఏమర్థమైంది? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక కొంచెం వేరు చేసుకుంటే సరేనా? ఇక్కడ శృతి, శృతి అంటే ఎవరు? సంగీతానికి తల్లి, ఓకే। ఇంకా పేరు, ఇంకా ఇక్కడ శృతి అంటే ఎవరు? ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నాం? శృతి అంటే ఇక్కడ శృతి అంటే మనము 4 వేదాలని సంబోధిస్తున్నాం అన్నమాట। ఇక్కడ ఏదో వేదాలు, సీమంతం, సింధూరీకృత పాదాబ్జ ధూళిక, ఏదో వేదాలతోని, అమ్మ పాదాలతోని, పాదధూళితోని ఏదో సింధూరం, మొత్తానికి ఇలా ఏదో కలిసి ఉంది నామంలోనైతే అర్థమవుతుంది। ఇప్పుడు వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలు, 4 వేదాలని ఇక్కడ పుణ్యస్త్రీలుగా చూశారనమాట, పుణ్యస్త్రీలుగా పరిగణించారు। 4 వేదాలు పుణ్యస్త్రీలు వచ్చారంట, అమ్మవారి మణిద్వీపానికి వచ్చారు। అమ్మవారంట మళ్ళీ చెప్తున్నా, నేను స్టోరీ చెప్తున్నానేమో కానీ మీ సినిమా మీరు ఊహించుకుంటూ ఉండాలి। మీరు ఈ పేర్లు ఊహించుకోకపోతే మీకు ఆనందం రాదు। వినకండి, వెళ్ళిపోండి, నేను చెప్తున్నాను మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోవాలి, ఊహించుకోవాలి, తిరగాలి, అప్పుడే మీరు అనుభవిస్తారు। లేకపోతే నార్మల్ క్లాస్ అయిపోతుంది, థియరీ క్లాస్ అయిపోతుంది, సరేనా? 4 వేదాలు, పుణ్యస్త్రీలు మంచిగా రెడీ వచ్చారు। పుణ్యస్త్రీలు ఎలా అంటే ఎలా మంచిగా రెడీ అయ్యారు। పాపిట, పుణ్యస్త్రీలు ఎప్పుడు మధ్య పాపిట తీస్తారు, మధ్య పాపిటతో వచ్చారు, అమ్మవారి మణిద్వీపానికి వచ్చారు। అమ్మవారు కూర్చుంది, ఎక్కడ కూర్చుంది? ఆసనం మీద కూర్చుంది। అమ్మవారి పాదాలు ఒక పీట మీద అమ్మవారి పాదాలు ఉన్నాయి। వచ్చారు 4 వేదాలు వచ్చి అమ్మవారిని ప్రణామం చేశారు, సరేనా? అప్పుడు అమ్మవారి బొటన వేలు, అమ్మవారికి పారాణి ఉంది కాళ్ళకి, సరేనా? కాళ్ళకి పారాణి ఉంది। అప్పుడు అమ్మవారి ఆ బొటని వ్రేలి ఇక్కడ ఏం తగిలిందని చెప్తున్నారు? ధూళి, ధూళిక, ధూళిక అంటే అందులో భాగంలాగా। మరి ఏం ధూళి ఇది? ధూళి అంటే మనం ధూళి అంటే కొంచెం ఏదో మట్టి ధూళి ఇలా అంటాం, ఇక్కడేం ధూళి మరి? ఇది అమ్మవారిది ఏదో ధూళి తగిలిందంట। ఆ ధూళి తగిలితే వాళ్ళ పాపిట ఉంది కదా, అది సింధూరంతో నింపబడిందా అన్నట్టు అయ్యిందంట। ఎంతో బాగుంది కదా? సో ఈ ధూళి ఏం ధూళి? కాంతి ధూళి, మనం అనుకునే ధూళి కాదు। ఏముంటుంది కాంతి ధూళిలో? జ్ఞానం ఉంటుంది, ఐహిక సుఖం, పరలోక సుఖం రెండింటికి కావాల్సింది ఇందులో దొరుకుతుంది। ఇది ఎలాంటిదంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? వేదాలు వచ్చారు, పుణ్యస్త్రీ రూపం ఇచ్చారు, అమ్మవారి దగ్గరకు వచ్చారు, అమ్మవారికి మొక్కారు, అమ్మవారి పాద ధూళి, ఇక్కడ పాదాబ్జ అన్నారు। పాదాబ్జ అంటే పాదాలు, దేంతో పూల్చారు? మళ్ళీ ఆబ్జం, అంబుజ, ఆబ్జం అంటే జ అంటే జనించింది, ఎక్కడి నుంచి? అంబు అంటే నీరు అన్నమాట, అందులోంచి జనించేదేంటి? పద్మం, అంటే అమ్మ పాద పద్మములకి అని, సరేనా? అక్కడ కింద బొటన్ వేలు తగిలితే ఆ ధూళితోని వాళ్ళ పాపిట అంతా సింధూరంతో నిండిపోయి ఉందా అన్నట్టు
ఉంది అని దీని అర్థం. ఏంటంటే వేదాలు ఇప్పుడు రాశారు. వేదాలు ఎవరు రాశారు? శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం. ఈ నాలుగింటికి తేడా తెలుసు అంటే నేను చెప్పను, చెప్పండి అంటే చెప్తాను. చెప్పాలా? వెరీ గుడ్, నచ్చారు పిల్లలు. సరే, శృతి అంటే ఏంటంటే వెరీ సింపుల్ అమ్మ. శృతి అంటే వేదాలు, సరేనా? పౌరుషం అంటే ఏంటి? ధైర్యం. వెరీ గుడ్. ఇంకా రోజు వాడతాం కదా, నీ పౌరుషం లేదా, పౌరుషం లేదా అని. పౌరుషంకి అర్థం కావాలి కదా మనకి, చెప్పండి. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. సాంస్కృతంగా చూసుకుంటే పౌరుషానికి అర్థం అది పురుష ప్రయత్నం. ఇక్కడ ఇది పురుష ప్రయత్నంతో లేదు, సంబంధం లేదు. సో అందుకే ఇది అపౌరుషేయత్వం, సరేనా? శృతి అంటే వేదాలు, ఋషులతో రచించబడినది. ఇందులో మానవులది పురుషులది ఏం లేదు సంబంధం. ఇప్పుడు స్మృతి. శృతిలో ఏం చేస్తామంటే వింటాం. శృతిలో మీకు కొన్ని చూడండి. ఇప్పుడు బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు తండ్రి చెప్తూ ఉంటే పిల్లాడు కూడా నాన్న నువ్వు చెప్తున్నావు నాన్న, నేను రాసుకుంటాను చదువుతాను అని అన్నాడు. అది స్కూల్లో చేస్తాం మనం, రాసుకుంటాం ఇంటికి వచ్చి చదువుతాం. అక్కడ వినడంతోనే ఇంకొకళ్ళ పాస్ అవుతుంది. జనరేషన్స్ అంటే తరతరాలు కొద్దీ వింటేనే వెళ్ళిపోతూ ఉంటుంది. అది శృతి, వింటున్నాం. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? మననం చేస్తూ ఉండాలి. ఇది మాత్రం ఎలా అంటే ఒక రూల్ బుక్ లాగా, మాన్యువల్ అంటాం కదా, అంటే ఏం చేయాలి ఏం చేయొద్దు ఎలా చేయాలి ఇదంతా. ఇది రాసింది ఓకే మనమే, పురుషుల నుంచే వస్తుంది. ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులోనే. వాస్తు శాస్త్రం ఇవన్నీ ఇందులో పడతాయి, సరేనా? శృతి, స్మృతి. పురాణాలంటే ఏంటి? మళ్ళీ వేదాలంటే మన వల్ల కాదు, వాటి అర్థాలు, వాటిని విడదీయడం అవన్నీ. సో పురాణాలు ఏమయ్యాయంటే కథల రూపంలోనే వచ్చిన వేదాలు అనుకోవచ్చు, సరేనా? దీన్ని రాసింది ఎవరు? వ్యాస మహర్షి, సరేనా? రాసింది వ్యాస మహర్షి. ఇవన్నీ ఉన్నాయి. పురాణాలు ఎన్ని? వెరీ గుడ్, 18. మనకి 18 నంబర్తో బాగా లింక్ ఉంటుంది, సరేనా? మహాభారతం ఎన్ని రోజులు నడిచింది? అన్ని 18 బాగా లింక్ ఉంటుంది అనమాట. 18 పురాణాలు. కొన్ని పేర్లు తెలుసా? మని తెలివిపోనీలే, అంతైనా ఉంది కదా, పర్లేదు. సరే, మనం ఏ పురాణం నుంచి చెప్తున్నాం ఇప్పుడు? అమ్మవారిది. ఇది బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే అంటామా? ఏ పురాణం ఇది? బ్రహ్మాండ పురాణం. అది ఈ మిగతా 18 పురాణాలు మీరు చూసుకోండి, సరేనా? ఎందుకంటే తర్వాత మనం ఇందులోనే ఆగిపోతాం. ఇతిహాసం అంటే ఇతిహాసం ఇది ఇట్టే జరిగినది అంటే అది కథ కాదు, ఇది జరిగినది, ఇది సత్యం. అలా ఉన్నవేంటి? బాగా ఉన్నదేంటి? మనకు తెలిసిన ఇతిహాసాలు ఏంటి? రామాయణం, మహాభారతం. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. మహాభారతం రాసింది వేదవ్యాసుడు. ఇప్పుడు అర్థమైందా? అందులో అన్నిటికన్నా ఉచ్చ స్థితిలో ఉన్న వేదాలు వెళ్ళి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు నాకు తెలియదు ఎంతమంది, నా వరకు నేను చెప్తాను. మాకు థీసిస్ అని ఉంటుంది అంటే మనం ఏదైనా పైకి వెళ్తున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో చేస్తే మనం థీసిస్ అని చేయాలి. అది చేసిన తర్వాత అంతా మళ్ళీ మన సర్ల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే మన గైడో ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓకే అని అనిపించుకోవాలన్నమాట, స్టాంప్ వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇవన్నీ వేదాల్లో రాయబడినంతా చేయబడింది. కానీ ఇప్పుడు మీరు అంతా ఇది బయట చెప్పడానికి అనువుగా ఉన్నారా, అంతా కరెక్ట్గా ఉందా లేదా అనడానికి అమ్మవారి దగ్గర వెళ్ళి వాళ్ళు స్టాంపు వేయించుకున్నారు అని కూడా ఇంకో అర్థం తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు బాగుందా ఈ పేరు? మర్చిపోతారా? శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, ఒకటే నామం, సరేనా? సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిగా, మళ్ళీ ఇది కూడా ఒకటే నామం. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. సకలాగమ. ఆగమాలంటే మళ్ళీ శాస్త్రాలు, వేదాలు శాస్త్రాలు.
శృతులు స్మృతులు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలాగే చెప్తారు వేద శాస్త్రాలు, శృతులు, స్మృతులు అని. ఇప్పుడు ఇంతవరకు మనం వేదాలు చెప్పాం, ఇప్పుడు శాస్త్రాల గురించి చెప్తున్నాం. ఇందులోనే మళ్ళీ మీరు వేదాలని కూడా ఇంక్లూడ్ చేయవచ్చు అనుకోండి. సకల ఆగమాలు అంటే అన్ని ఆగమాలంట సందోహం కూడి ఉన్నాయంట. అవి ఎలా అంటే ఒక శుక్తి అంటే ఇక్కడ ముత్యపు చిప్ప. ఎవరైనా వీడియో చూసారా ముత్యం ఎలా వస్తుందో యూట్యూబ్లో? ఎంతమందికి తెలుసు? చేయి లేపండి, ముత్యం ఎలా వస్తుందో. అంత పిల్లలకే తెలుసు, పెద్దవాళ్ళు ఎవరు చూడలేదు. ఏం చూస్తారబ్బా మీరంతా? సీరియల్లా? ఏంటది కుంకుమ పువ్వా, కుంకుమార్చన కాదు, ఆ సీరియల్ పేరేంటి? కుంకుమ దీపం. అదే కదా? ఓ సారీ, కార్తీక దీపం. ఏదో ఒక దీపం, ఏదో ఒకటి చెప్పాను. అది అది చూస్తారా? లేకపోతే దీపం యాడ్ నుండి వచ్చింది కార్తీక మాసంలో అని అది నడుస్తూనే ఉంటుంది. వామ్మో. సరే, ఎందుకంటే ఇప్పుడు నేను ముత్యం చెప్తాను, ముత్యపు చిప్ప అని. మీరు వెళ్ళి ముత్యపు చిప్ప ఎలా వస్తుంది వీడియో చూడండి, చాలా వీడియోలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ శాస్త్రాలంట ఒక ముత్యపు చిప్ప అంట. అందులో సంపుటం, అలా ముత్యపు చిప్పలో ఒక సంపుటిలాగా ఏముందంట? మౌక్తిక, ముత్యం ఉందంట. ముత్యం ఎవరా? ముత్యము, ముత్యపు చిప్పలో ముత్యం ఉందంట. ముత్యపు చిప్ప ఏంటి? వేదాలు, శాస్త్రాలు. అందులో దాగున్న ముత్యం ఎవరు? అమ్మా. దొరికిందా? మీరు అమ్మని పట్టుకోవాలంటే ఏం చేయాలి? వేదాలు, శాస్త్రాలు, ఏదో ఒక దారి వెళ్ళాలి కదబ్బా. ఇప్పుడు మీకు పైకి ఎక్కాలని ఉందంటే నిచ్చెన పట్టుకోవాలి, లేకపోతే స్టెప్స్ ఏదో ఒకటి పట్టుకోవాలి కదా. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ నిచ్చెన పట్టుకొని కూర్చుంటారా? నిచ్చెన సంకలో పెట్టుకొని ఎక్కుతారా? నిచ్చెన వదిలేస్తారా? అంటే ప్రస్తుతానికి ఎక్కేసాం కదా, నిచ్చెనని ఏం చేస్తారు? వదిలేస్తారు కదా. అలాగే వేదాలైనా శాస్త్రాలైనా అమ్మ దొరికేంత వరకే. దొరికిన తర్వాత అవి ముత్యపు చిప్ప నుంచి తీసిన తర్వాత ముత్యపు చిప్పని పెట్టుకుంటారా? ముత్యాన్ని పెట్టుకుంటారా? బాగుందా? బాగాలేదా? అలా చెప్పాలి. మళ్ళీ సరే, ముత్యం అంటే ఎక్కడ? సరే ఓకే, సముద్రంలో దొరుకుతుంది. వర్షపు నీళ్లతో వస్తుందని తెలుసా ముత్యం? వర్షపు నీళ్లతోని. వర్షపు నీళ్ళు అంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కదా, అంటే వస్తూనే ఉంటాయి. మరి ఏ వర్షపు నీళ్ళు? స్వాతి నక్షత్రం. ఏ రాశి? తులారాశి. 4 పాతాలు నిండుగా స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆశ్వాయుజ మాసం వచ్చినప్పుడు అది ఒక యాంగిల్ ఉంటుందంట. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. స్వాతి నక్షత్రం ఇలా ఉన్నప్పుడు, తులారాశి ఇక్కడ ఉన్నప్పుడు, దానికి 180 డిగ్రీస్లో మీకు మేషరాశి ఉంటుందంట. అంటే యాంగ్యులేషన్ ఇవన్నీ కావాలి. అలా ఉన్నప్పుడు ఆ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడే మీకు ముత్యం వస్తుంది. అన్ని వర్షపు నీళ్లు ముత్యం కావు. స్వాతి నక్షత్రం. స్వాతి అంటే అర్థం ఏంటి? స్వాతి విడదిద్దామా? స్వాతి. స్వ ప్లస్ అతి సవర్ణ దీర్ఘ సంధి. అవును, ఇది సవర్ణ దీర్ఘ సంధి, నాకు ఇవా తెలుసు. స్వ ప్లస్ అతి. స్వ అంటే ఏంటి? అందరూ స్వ అంటారు కదా, స్వాభిమానం, స్వతంత్రం అంటారు. ఏంటి స్వ అంటే? సొంతంగా, స్వతత్వం. అతి అంటే అతిశయించిన. అంటే నీకు ఏది ఎక్కువ ఉంటే నీకు ఫామ్ అవుతుంది సృష్టి? అతిశయించిన అహంకారం. నేను అన్నంతసేపే మీరు ఉన్నారమ్మా. నేను అనలేదనుకోండి మీ ఉనికి లేదు. అర్థమైందా? సో ఆ శివుని అహంకార స్వరూపిణియే అమ్మా. అందుకే స్వాతి నక్షత్రంలోనే వస్తుంది. అంటే ఏదైనా పెట్టిన పేర్లైనా కానీ వాటి అర్థాలైనా ఎంత బాగుంటుందంటే, మీరు ఒకసారి అది అర్థం చేసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైందా? మళ్ళీ రిపీట్ మోడ్లో చేయనా? అవసరం లేదు కదా. సో మొత్తానికి ఇప్పుడు ముత్యపు చిప్పలో ముత్యం దొరికిందా అమ్మ? ఎంతో బాగుందో. నెక్స్ట్ పేరు 291. పురుషార్థ ప్రధ. పురుష అంటే ఏంటి? పురుష. స్త్రీ అర్థప్రద చెప్పలేదు, అంతా పురుషార్థ ప్రధాని. ఎంత ఇదో వీళ్ళకైతే. ఒక్కటైనా రాయొచ్చు కదా స్త్రీ అర్థ ప్రద అని. పురుషార్థ అంటే అంత పురుషులకే. ఏంటి పురుష అంటే? పురుష అంటే ఏంటి?
పురములో ఉండేవాడు పురుషుడు. పురము అంటే ఏంటి? ఒక చోటు. ఏంటా చోటు? ఈ దేహం. సో పురుషుడు అన్నప్పుడు అది స్త్రీనా మగ అని చూడొద్దు. అది పురుషుడు అంటే ఇద్దరికీ వర్తిస్తుంది. సరేనా? పురములో ఉండేవాడు పురుషుడు. ఏ పురము? ఈ దేహంలో ఉండేవాడు అనమాట. సో ఇక్కడ అంటే ఇద్దరికి, ఆడ మగ ఇద్దరికి ఇస్తుంది. ఏమిస్తుంది? అర్ధప్రద. అర్ధం అంటే ఏంటి? మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి తెలుసా? చెప్పండి అమ్మా. ధర్మ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటే ఏంటి? ధర్మో రక్షతి రక్షితః. ధర్మం అంటే ఏంటి అసలు? రెస్పెక్ట్, కైండ్నెస్, నిజాయితీగా ఉండడం. ఇదే కదా మనదంతా సనాతన ధర్మం. మనది మతం కాదు, మనది సనాతన ధర్మం. మళ్ళీ చెప్తున్నా, మనది మతం కాదు. మనం ధర్మాన్ని బట్టి నడుస్తూ ఉంటాం. దాంతోనే మనం ఆ మోక్ష పదానికి వెళ్తాం. మనం మతం కాదు. కాబట్టి ధర్మం అంటే ఏంటో మనకు తెలియాలి. ఎందుకంటే అదే మన ఉనికి, అది మన బేస్. ధర్మం అంటే తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. వెరీ గుడ్. సో ధర్మం అంటే ఏంటి? రూల్స్ అబ్బా. ఒక గేమ్ ఆడుతున్నాం మనం. గేమ్ ఆడుతూ ఉంటే మీరు ఆ గేమ్ రూల్స్ ఫాలో అయితేనే మిమ్మల్ని లోపల రాణిస్తారా? ఒక్కసారి మీరు గేమ్ రూల్ ఫాలో అవ్వలేతే మిమ్మల్ని ఏం చేస్తారు? బయట కూర్చోబెట్టిస్తారు. అంతేనా? సో ధర్మం అనేది కూడా వేదాలు ఒక ధర్మాన్ని పెట్టాయి. దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. నీకు 2 ఉంటాయి బతకడానికి అవసరం. ఒకటి కామం, ఒకటి అర్థం. కానీ 2 కూడా దేని మీద ఆధారపడి ఉండాలి? ధర్మంతో ముడిపడి ఉండాలి అంటారు. సో ధర్మం అంటే ఏంటి? ఓ ధర్మం చేస్తే నన్ను ఒకళ్ళు పొగుడుతారు కాబట్టి నేను చేస్తాను అన. ధర్మంగా బతికితే పొగుడుతారు కదా, మనకు అది బాగా నచ్చుతుంది కదా, దానికోసం చేస్తారా? మనల్ని రక్షిస్తుందని చేస్తారా? లేకపోతే ధర్మం ఫాలో అవ్వకపోతే మనల్ని ఎవరో శిక్షిస్తారని చేస్తారా? అంటే ఏ ప్రయోజనం పెట్టకండి. ధర్మం కాబట్టి చేయాలి, అది ధర్మం కాబట్టి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నావు అని కాదు, అది ధర్మం కాబట్టి చేస్తున్నా. ఎలా ఫాలో అవ్వాలంటే ధర్మం ఇలా ఫాలో అవ్వాలంట. అది. ఇప్పుడు అర్థం అంటే ఏంటి? డబ్బా. అర్థం అంటే మామూలుగా డబ్బు. డబ్బేనా? అర్థం అంటే మన భాషలో అందరికి అర్థం అంటే డబ్బే. మీనింగ్. ఓకే, అర్థ అంటున్నా ఇక్కడ. అర్థం అంటే మీనింగ్. అర్థ అంటే ఓకే, వెరీ గుడ్. అబ్బా నాకు బుర్రకు తట్టనని తడుతున్నాను. అర్థ సగం. ఇక్కడ అర్థంకి రండం, ఇక్కడ దుంకుతాం. అర్థ అంటే ఏ సంపద అయితే నీకు పరులకి ఇద్దరికి ఉపయోగపడుతుందో అది అర్థం. మీరు అర్థంకి ఇంత చెప్పారు, నేను కరెక్ట్గా చెప్పాలి. సరేనా? అది సరేనా? కామం అంటే ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు. ఇప్పుడు నేను కామం కూడా చెప్పాలి. కామం అంటే ఏంటి? మితిమీరిన కోరికలు. ఇంకా కామం అంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి డిఫరెంట్గా చెప్తారు. కామన్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ఇది వచ్చేసింది. మామూలుగా కామం అంటే ఏంటి? నువ్వు ఒక కార్యం ఒకటి అనుకుంటే అది సాధించిన తర్వాత నీకు వచ్చే అనుభూతి, అది కామం. అర్థమైందా? సో ఒక అనుభవ తృప్తి అన్నమాట, ఒక తృప్తి, అది కామం. నిజం అర్థం చెప్పాలంటే ఇప్పుడు చిన్నగా వేశాను అక్కడ ఇటువైపు కార్నర్లో ఏమేసాను? ఒక ట్రయాంగిల్ వేసాను. ఒకటేమో ఒక దాన్ని ఏదో 4గా విభజించాను. 3గా విభజిస్తే 4 భాగాలు వచ్చాయి. ఇది ఎలా ఉండాలి అని. ఎందుకంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనల్ని అందరూ చదవండి అంటున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు డాక్టర్ చదవమ్మా అనేవాళ్ళు. ఎందుకు చదువు అంటే నోబెల్ ప్రొఫెషన్ అనేవాళ్ళు. ఇప్పుడు అనుసరించే ఉండాలి, అది ధర్మం పరిధిలోనే ఉండాలి. అప్పుడే మీకు
దొరకాల్సింది ఆ మోక్షం దొరుకుతుంది. దానికి మోక్షం కోసం వేరేగా కష్టపడాల్సిన అవసరం లేదు. సరే నేను ఇలా చెప్తాను. మీరు ఒక సీడ్ బీజం నాటారు, బీజం సరేనా, పెట్టారు, విత్తనం పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, రోజు నీళ్ళు వేసారు, ఓకే. ఆ తర్వాత వెలుతురు వస్తుంది, సన్లైట్, కావాల్సిన మెన్యూర్ అంటారు కదా, అదంతా ఇస్తున్నారు. ఆ తర్వాత ఏమైంది, మెల్లగా చెట్టు అయింది. చెట్టుకి ఏమైంది, ఫ్లవర్స్ వచ్చాయి. కానీ మీరు విత్తనం పెట్టింది మాత్రం మీకు పూలు కావాలని, మంచి వాసన ఉన్న పూలు. మంచి వాసన ఉన్న పూలని బీజం విత్తనం పెట్టగానే పూలు పూలు రండి, పూలు రండి అంటే వస్తుందా? మరి ఏం చేయాలి, వాటర్ పోయాలి. రోజు దాన్ని మీరు చేయాల్సింది చేయాలి. లాస్ట్కి పువ్వు దాని రిజల్ట్, దాని ఎండ్. మీరేం కష్టపడలే పువ్వుకి ఏం సపరేట్గా. మీరు చేయాల్సిన పని చేస్తే పువ్వు దానంతటా అది వస్తుంది. మోక్షం కూడా నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, మోక్షం 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 కూర్చుంటే కాదు. ఈ 3 పద్ధతిగా చేస్తే 4వ దానంతటా వస్తుంది. అది ఎలా అంటే ఇది బాగా చెప్పింది. నేను ఒక లైన్ వేసానమ్మా, లైన్ వేసి అందులో 3 భాగాలు చేశాను. సరేనా? ఇప్పుడు ఇది ఒకటేనా? ఓకే. దీన్ని నేను 4 పార్ట్స్ చేయాలి. 4 భాగాలు చేయాలంటే ఎన్ని గీతలు వేయాలి? దీన్ని 4 పార్ట్స్ చేయాలి, 4 భాగాలు. వెరీ గుడ్, సూపర్ బంగారం, బాగా చదువుతున్నాం, అర్థమైపోయింది నాకు. 1 2 3 4వ దానికి రావడం కోసం, 4వ డబ్బా రావడం కోసం 4వ గీత వేసానా? వేయలేదు. అర్థమైందా? మీరు ఈ 3 చేస్తే 4వ డబ్బా వచ్చేస్తుంది. అర్థమైందా? అమ్మయ్య. అలా అన్నమాట. ఇంకోటి ఎలా అంటే, మీరు ఒక నది వెళ్తున్నారు అనుకోండి, నదిలో ప్రయాణం చేస్తున్నారు. నది అంటేనే ఏముంటుందమ్మా, ఇవతల ఒడ్డు అవతల ఒడ్డు ఉంటాయా? సో ఈ నది మీరు వెళ్ళేది ఏంటి, మీరు ఎందులో అయితే వెళ్తున్నారో మీ కామం అనమాట, మీ కోరికలు వెళ్తున్నాయి అందులో. ఆ కోరికల పరిధి ఎలా ఉండాలి, ఒడ్డు దాటొద్దు. ఇటువైపు ధర్మం ఉండాలి, ఇటువైపు అర్థం ఉండాలి. అంటే 2 ఈ బార్డర్స్ లాగా ఉండి దీని లోపలే ఉండాలి. మీ కోరికలు ఏదైనా ఉంటే అప్పుడు మీరు చేరాల్సిన తీరం చేరుతారు. అది ఇంకో అర్థం. అర్థమైందా? ఓం శ్రీ మాత్రే నమః.